డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి సంథింగ్ హెల్త్ బాగాలేదన్నప్పుడు వెళ్ళి దానికి సంబంధించిన చెకప్ చేయించుకొని మనం టాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకొని వచ్చేస్తాం, అయిపోయింది. అంతేగాని ప్రతిరోజు డాక్టర్ గారి దగ్గరికి లేవండి నా ఆరోగ్యం ఎలా ఉందంటారు, బాగానే ఉందంటే ఎప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు, అంటే ఒక బ్యాడ్ టైం నడుస్తుంటుంది కొంతమందికి. అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్తాను, ఏమండి మీరు ఈ టైంలో ఏం చేసేదైనా కొంచెం చూసుకొని చేయండి అంటాం. బాగా క్రిటికల్ హై షుగర్ అయిపోయింది మనిషి, ఏం తినాలన్నా జాగ్రత్తగా చూసుకొని తినాలి, మీటర్ పెట్టుకుంటారు. ఏం తింటే కాప్స్ పెరుగుతున్నాయి, ఏం తింటే మంచిది అది తెలుసుకొని తింటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఐసీయూలో ఉన్న వ్యక్తిని మానిటర్ చేస్తూ ఉంటారు. అదేంటి క్రిటికల్ కేసులో ఉన్నప్పుడు. అలాగే జ్యోతిషాస్త్రంలో క్రిటికల్ కేసు అంటే ఏంటంటే కంప్లీట్ బ్యాడ్ టైం నడుస్తుంది. అప్పుడు బాబు నువ్వు ఈ పనులు చేయకు, రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకొని నడువు, వాహనం మీద స్పీడ్గా వెళ్ళకు, అగ్ని దోషం ఉంటే అగ్ని సంబంధించిన వాడికి జాగ్రత్తగా ఉండి, నీటి దోషం ఉంటే జలదోషం ఉంటే జల ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ టైమ్స్ కొన్ని ఉంటాయి, ఈ పర్టికులర్ ఇయర్, ఈ పర్టికులర్ మంత్, ఈ పర్టికులర్ ఈ 6 months ఇక్కడ జాగ్రత్తగా ఉండనప్పుడు అప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. అంతేగా జీవితాంతం భయపడుతూ ఉండడానికి కాదు జ్యోతిషాస్త్రం.